ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది ఇంట్లో ధూప దీప నైవేద్యాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ధూపం అనేది వేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ధూపం ఈ విధంగా గాని లేదంటే ఈ దిశలో గాని వేస్తే అధిక ప్రయోజనం ఉంటుంది, అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. మరి అదేంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. పూజాది కార్యక్రమాలు ఆరాధనా సమయంలో దీప ధూపం తప్పనిసరి. ధూపం వేయటం, అగరబత్తులు వెలిగించడం అనేది సర్వసాధారణం. దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, ఇది అనేక శుభ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ధూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధూపానికి సంబంధించిన కొన్ని విషయాలు, నివారణలు తెలుసుకుందాం. చాలా సంస్కృతుల్లో వాడే పురాతన పద్ధతి ఇది. ధూపం లేదా సాంబ్రాణి వేయడం మైండ్ను రిలాక్స్ చేసి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. మంచి పరిమళాలు ఒత్తిడిని తగ్గించి మన పనిలో నాణ్యత పెంచుతాయి. మంచి పరిమళం ఉన్న ఇంట్లోకి దేవతలు వస్తారని నమ్ముతారు. సాయంత్రం పూట ధూపం లేదా సాంబ్రాణి వేసి మంచి పరిమళం ఉండేలా చూసుకోవాలి. ధూపం వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు నొప్పి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ధూపం వెలిగించడం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడు ఒక్కో చోట ఆ దీపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలైతే పొందలేరు. ముఖ్యంగా దక్షిణ దిశ అనేది శుభప్రదంగా చాలా మంది పరిగణించరు. ప్రతిరోజు ఈ దిక్కును గాని ధూపం వేస్తే వ్యతిరేక ఫలితాలు గాని ప్రతికూలతలు గాని ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఒకసారి దక్షిణ దిశ ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.